హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ మటన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కార్తీక్ జ్వరం తాగుతుందనమాట. అందుకని చికెన్ కానీ మటన్ కానీ ఏం తీసుకురాలా. పన్నీర్ చేశానమాట. పన్నీర్ మసాలా కూర చేసా. అలాగే ఇంకా బగారన్నం చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అంత మసాలా అని కూడా మళ్ళీ ఆలోచించుకొని వైట్ అన్నం అయితే వండేసాను. వైట్ అన్నం వండి కూర చేసి చర్చికి వెళ్ళాము. చపాతీలు చేసే అంత టైం లేదు, చేసినా మళ్ళీ చల్లగా అయిపోతాయి కదా, టేస్ట్ బాగుండదు అన్నట్టు ఇంకా చర్చి కాడించి రాగానే ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఏం లేదు, వాళ్ళిద్దరికి కార్తీక్ 3, వాళ్ళ డాడీకి 3, జెస్సీకి 2, నాకు 2 అనమాట. మామూలుగా అందరికి 2 చేసేదాన్ని కానీ ఇంకొంచెం పిండి ఎక్కువ ఉంది, వాళ్ళకి 3 అట్లా. మేము 2 తింటాము. గబగబా అయితే చేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. కార్తీక్ అయితే జ్వరం అంటే 4 రోజుల నుంచి 5 రోజులు అవుతుందేమో జ్వరము. అవి బ్లడ్లో అవి కణాలు తక్కువ ఉంటాయి అంట కదా, వైట్ అవి తక్కువ ఉన్నాయంట. అవి బెతకటం కోసం కొంచెం మంచి ఫుడ్ అంటే బొప్పాయి అయితే పెడుతున్నా. నాకు బొప్పాయే తెలుసు, పెడితేనే అవి మళ్ళీ పెరుగుతాయని. ఇంకా ఏం పెట్టాలో ఏమో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో అయితే పెట్టండి ఏం పెట్టాలో, రక్త కణాలు పెరిగేదానికి. గబగబా చపాతీలు అయితే చేసా. ఇంకా వాడు ట్యాబ్లెట్ వేసుకునేది ఉంది, నేను ట్యాబ్లెట్ వేసుకునేది ఉందనమాట. ఇంక తొందరగా పెట్టేసుకొని తినటమే. ఆకలి మీద ఉన్నాము. అప్పటికే 1:30 అయిపోయింది అంతా రెడీ అయ్యేసరికి. ఇంకా అన్నం కూర చేసి వెళ్ళబట్టే ఆ టైం అయినా, లేదంటే ఇంకా ఎక్కువ టైం పట్టిద్ది. చపాతీలు చేస్తే ఇంకొంచెం లేటే అయింది కదా. చూడండి, కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే చూడటం అని కాదు కానీ పన్నీర్ కూర ఇంకెట్టయిన వీళ్ళిద్దరికైతే జెస్సీకి కార్తీక్ బాగా ఇష్టం. కొంచెం నాకు మా ఆయనకు కొంచెం తక్కువే, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మా ఇద్దరికి. వీళ్ళిద్దరు బాగా తింటారు, కార్తీక్ కానీ జెస్సీ కానీ. జెస్సీ అయితే చికెన్ మటన్ కూడా తింది కానీ ఈ కూర బాగా తినిద్ది. ఇంకొంచెం ఏమమ్మీ ఇంకొంచెం వెయ్యి అని అంటే ఆ పన్నీర్ ముక్కల వరకే వేపించుకొని బాగా తింది. కూర అంటే బాగుంటే బాగుందని చెప్పిద్ది, బాగలేకపోతే ఎమ్మటే బాగలేదని చెప్పిద్ది. జెస్సీ కూడా సేమ్ వాళ్ళ డాడీ సాంతే. అంటే బాగుందనే చెప్తారులే కానీ అంటే చెప్పటంలో చెప్పిద్ది అనమాట, ఇది బాగుంది ఇది బాగాలేదని. ఇక్కడైతే తినేసి అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఏం ట్యాబ్లెట్ అంటే కాల్షియం ట్యాబ్లెట్ అనమాట. కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే ఆయన అంటే నువ్వు కాల్షియం ట్యాబ్లెట్లు కంటిన్యూగా వాడుకో అని చెప్పాడు. 10 రోజులకి అయితే తెచ్చుకొని వేసుకుంటున్నా ఫ్రెండ్స్. అవి వేసుకుంటున్న నెలకి అట్ట ఉన్నాయన్నమాట. ఒకటే ట్యాబ్లెటు. ఇంతే ఫ్రెండ్స్, సండే స్పెషల్ చిన్న వీడియో అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.